ఇది నీకు తెలుసా? జస్ట్ ఈ ఐడియాస్ లోనే జిఎస్టీ పేరుతో మన దగ్గర నుంచి కొన్ని వందల లక్షల కోట్లకి పైగా డబ్బు దోచేశారు. కానీ వాట్సాప్ ఫార్వర్డ్స్ మెసేజ్ నమ్మే జనాలు మాత్రం స్కూల్ బ్యాగ్స్, పెన్సిల్స్, నోట్ బుక్స్ మీద ట్యాక్స్ వేసినా ఇది అవసరమే అని జస్టిఫై చేస్తున్నారు. ఈ డబ్బంతా చివరికి ఎక్కడికి వెళ్తుంది అని ఎవ్వరు అడగరు. ఈ మనీ అంతా లార్జ్ స్కేల్ లో ఫ్రాడ్ బాబాస్ మీద ఖర్చు అవుతుంది. ధీరేంద్ర అనే వ్యక్తి హీఈస్ నాట్ ఈవెన్ ఏ శాస్త్రి. ఈయన గవర్నమెంట్ అఫీషియల్ జెట్స్ లో ట్రావెల్ చేస్తున్నాడు. ఎందుకు? అతను ఏదైనా కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్నాడా? లేదు కదా. అభినవ్ అరోరా మరియు అతని ఫాదర్ కి 24/7 పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు? అది కూడా మన ట్యాక్స్ మనీతో. అదే పోలీస్ మన ట్యాక్సెస్ మీద సర్వైవ్ అయ్యే పోలీస్ కామన్ సిటిజన్ ని మాత్రం ఫైన్స్ కోసం హెరాస్ చేస్తారు. ఇదంతా ఎవరి డబ్బు ఎవరు అనుభవిస్తున్నారు? ఈ రోజు మనం పెట్రోల్ మీద ఆల్మోస్ట్ 50% ట్యాక్స్ చెల్లిస్తున్నాం. అది కూడా గడ్కరీస్ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. సో నిఖిల్ గడ్కరీ కుడ్ మేక్ బిలియన్స్. ఇప్పుడు మనం సెస్, సర్చార్జ్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అన్ని పే చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే ఎయిర్ క్లీన్ చేయడానికి కాదు, హాస్పిటల్ బిల్ చేయడానికి కాదు. దట్ మనీ ఈస్ గోయింగ్ టు మోడీ యూట్యూబర్స్. కర్లీ టేల్స్ కి 6 crores ఇచ్చారు. డీడీలో యూజ్లెస్ షో కోసం సుధీర్ చౌదరికి 15 crores ఇచ్చారు. మన ట్యాక్స్ మనీని బిలియన్స్ లో స్పెండ్ చేసి అరవాలి డిస్ట్రాయ్ చేయడం మంచి ఐడియా అని నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. హాస్పిటల్, స్కూల్స్ కోసం స్పెండ్ కావాల్సిన మనీ ఫ్రాడ్ పాడ్కాస్ట్ చేసే మోడీ ఫ్రెండ్లీ యూట్యూబర్స్ కి వెళ్తుంది. అందుకే ఈ రోజు మనం తినే ఆహారం కలుషితం అవుతుంది, మనం పీల్చుకునే గాలి కలుషితం అవుతుంది, మనం తాగే నీరు కలుషితం అవుతుంది. అందుకే దేశంలో జంగల్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, మ్యాంగ్రోవ్స్, మీడియా అన్ని జస్ట్ అంబానీ అండ్ అదానీ అనే ఇద్దరి చేతుల్లో ఉన్నాయి. ఈ రోజు వాళ్ళిద్దరు హెవీలీ మూవీ ప్రొడక్షన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాట్సాప్ ఫార్వర్డ్స్ ద్వారా హిస్టరీ నేర్చుకునే జనాలను మూవీస్ ద్వారా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని వాళ్ళకి తెలుసు. ఇండియా ఇస్ ఏ బ్యూటిఫుల్ కంట్రీ. టాలెంట్ లో కొరత లేదు, రిసోర్స్ లో కొరత లేదు. బట్ దిస్ కంట్రీ is being held back not by lack of capability, only by the citizen, only by us, because we have stopped holding these clowns in parliament accountable.